హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుందైతే బ్రహ్మంగారి మఠం, కడప జిల్లా ప్రధానమైన బ్రహ్మంగారి ఆలయానికి సమీపంలో ఉండే రచ్చ బండ గురించి, అలాగే రాముల వారి గుడి రీమోడల్ గురించి నేను ముందు షార్ట్లు అయితే పెట్టాను. ఇది బ్రహ్మంగారు నివాసం ఉన్న, ఆయన జీవించి ఉన్న కాలంలో నివాసం ఉన్న ఆయన నివాస గృహము, బ్రహ్మంగారి ఇల్లు అంటారు. ఈ బ్రహ్మంగారి ఇంటికి సంబంధించి ఎలా ఉందనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది చుట్టూ ఉన్న ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడ నిర్మాణం అంతా కూడా దేవాలయానికి సంబంధించి, దేవాలయం నిర్మాణం ఎలా చేస్తారో అలా ప్రహరీ గోడ నిర్మాణం కూడా అలాగే దేవాలయాల ప్రహరీలాగా చేశారు. ఇది బ్రహ్మంగారి ఇంటి లోపలికి వస్తే బయటంతా తలుపేసి ఉన్నాయి. ఈ బ్రహ్మంగారి పటం అయితే ఇక్కడ పెట్టుంది. దాదాపు ఈ ఇల్లు సుమారు ఆయన నివసించింది 1600 సంవత్సరాలకు సంబంధించి కాబట్టి, దానికి సంబంధించి ఇప్పుడు సుమారుగా 400 సంవత్సరాల క్రితం అని చెప్పుకోవచ్చు. ఇది అరుగు, బ్రహ్మంగారు ఇంటి దగ్గర ఉన్న, ఇంటి ముందు పంచలో ఉన్న అరుగు అనమాట. ఇట్లా బ్రహ్మంగారికి సంబంధించిన దాని వివరాలకు సంబంధించిన ఆయన జీవిత చరిత్ర గురించి ఇట్లా శిలాఫలకం రూపంలో అయితే గోడకి పెట్టడం జరిగింది. ఇది రెండో వైపు ఉన్న తలుపు అనమాట. ఈ తలుపులన్నీ కూడా సుమారు 400 సంవత్సరాల క్రితమే కాబట్టి కొంత పాడుపడిపోయినట్టుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా బ్రహ్మంగారు ఇల్లు చిన్నదైనా కూడా చుట్టూ ఉండే ప్రహరీ గోడ అదంతా కూడా చాలా చక్కగా అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు ఇప్పుడు దాదాపు ఆరాధన సమయం కాబట్టి, ఆరాధన ఉత్సవాలకు సంబంధించి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇది బ్రహ్మంగారు జింక కొమ్ముతో తవ్విన బావి. జింక కొమ్ముతో తవ్వారంట అప్పట్లో బావినైనా. చాలా మహిమగల బావి. నీళ్లు కూడా దాదాపు భక్తులందరూ కూడా తాడు వేసుకొని బిందె బకెట్లతోటి నీళ్లు తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. నేను బావిలో నీళ్లు కూడా కెమెరాలో చూపించే ప్రయత్నం అయితే చేశాను. నీళ్లు కూడా తాగటానికి చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి. బ్రహ్మంగారి ఇంటిలో ఉన్న బావి ఇది. ఆయన జింక కొమ్ముతో తవ్విన బావి అంట. దానికి సంబంధించి భక్తులైతే రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు ఆ బకెట్లతోటి బిందెలతోటి నీళ్లు తోడుకొని అందరూ కొంత తాగటానికి, కొంత తల మీద చల్లుకోవటానికి అయితే ఎక్కువగా ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే బుల్లి గాంధీ తాత గెటప్ వేసుకున్న ఒక చిన్న పిల్లవాడైతే కనిపిస్తున్నాడు. చూడటానికి చాలా బాగుంది. ఇది బ్రహ్మంగారి మఠానికి సంబంధించి ఎదురుగానే బ్రహ్మంగారి టెంపుల్ ఏదైతే ఉంటుందో ఇది రథశాల. రథం చాలా చక్కగా అయితే పెయింటింగ్ అది ఏర్పాటు చేసి బాగా సిద్ధం చేశారు. ఈరోజు 7వ తారీఖు, రేపు 8వ తారీఖు రోజు రథోత్సవం జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం చేశాను. ఈ ప్రధాన వీధి